ఇది వ్యాపారం. మామ ఈ రోజు అయితే నేను ఒంటిమాడు మార్కెట్కి అయితే వెళ్తున్నాను మామ. ఈ రోజు అసలు ఒంటిమాడు మార్కెట్ చూద్దాం, చాలా రోజులు అయింది నేను కూడా వెళ్ళి, ఒక 4 నెలలు అయితే అవుతుంది ఒంటిమాడు మార్కెట్కి వెళ్ళి సరికేసి. సరే చూద్దాం అని చెప్పి నేనైతే ఒంటిమాడు మార్కెట్కి అయితే వెళ్తున్నాను అనమాట. నేనైతే మన సబ్స్క్రైబరే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది మామ. ఆ ఛానల్ అయితే చూస్తాను నేను. రేట్లు ఇంచుమించు ఇక్కడికి అక్కడికే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు మామ. రేట్లు ఇంచుమించుగా ఒకలానే ఉన్నాయి. సరే చూద్దాం. అసలు సరుకు కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది ఒంటిమాడు మార్కెట్ అంటే. ఎందుకంటే ఇక్కడ మొత్తం అంతా కూడా రైతులే తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు కదా. మీరు ఆల్రెడీ ఓల్డ్ వీడియో చూసుంటే అర్థమవుతుంది. సరుకు రైతులు డైరెక్ట్గా అప్పటికప్పుడు తెంపుకుని మార్కెట్కి అయితే తేవడం వల్ల చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది. మనకి ఒక 2-3 రోజులు నిలవైనా సరే సరుకు అయితే మాత్రం అసలు షైనింగ్ అయితే మాత్రం అసలు పోదన్నమాట. ఈ రోజు అయితే బడా దోస్త్ బండి మావ, ఇది వేరే బండి, మన సబ్స్క్రైబర్దే. ఆయన అయితే మన దగ్గర ఉంచాడు దీన్ని. ఈ రోజు అయితే ఆయనకి కనీసం చెప్పకుండా నేనైతే ఈ బండి అయితే తీసుకుని అయితే వెళ్తున్నాను మామ. ఈ వీడియో చూస్తే కానీ ఆయనకి ఈ బండి నేను వేసుకెళ్ళిన అయితే తెలియదు అనమాట. ఈ బండి అయితే మాత్రం మనం కొంచెం 50 కిలోమీటర్లు వస్తుంది. దానివల్ల మనం వెళ్ళడానికి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి ఈ బండి అయితే తీసుకున్నాను అనమాట. మన ఆటో మీద వెళ్ళి వచ్చేసరికి మొత్తం ఒళ్ళు పులుసు అయిపోతుంది మామ. అందుకే ఈ రోజు అయితే మనం ఒంటిమాడు మార్కెట్కి అయితే వచ్చేసాం. ఇదైతే ఒంటిమాడు మార్కెట్ గేట్ మామ. మనం వచ్చేసరికి టైం అయితే 7:15 అవుతుంది. ఇంకా మార్కెట్ అయితే పూర్తిగా మొదలవుతుంది. ఇక్కడ నుండి అయితే కొంచెంగా సరుకు అయితే తీసుకుని మార్కెట్కి అయితే వస్తూ ఉంటారు అనమాట. ఇంచుమించు 9 దాటిన తర్వాత అయితే మార్కెట్ అయితే అస్సలు ఖాళీ ఉండదు. జనం అయితే ఫుల్గా ఉంటారు, కొనేవాళ్ళు అలాగే అమ్మేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అనమాట. ఇలా బండి మీద అయితే తీసుకొచ్చి అయితే అమ్ముతూ ఉంటారు మా సరుకు అయితే. చాలా క్వాలిటీగా ఉంటుంది, మొత్తం ఫ్రెష్ అన్నమాట. ఇది అప్పటికప్పుడు తెంపిన సరుకు అసలు చాలా క్వాలిటీగా ఉంటుంది. ఇందాక మీకు కాకరగా చూపించాను కదా, కవర్ వచ్చి 600 చెప్తున్నారు. 15 కేజీలు కవర్ 600 చెప్తున్నారు. ఆ తర్వాత ఈ దొండకాయ మామ, దొండకాయ కూడా చాలా బాగుంది. అసలు మీకు ఇంకా క్వాలిటీ గురించి ఇంకా ఎన్నిసార్లు చెప్పినా ఒకటే. కానీ ఈ దొండకాయ అయితే నేనైతే 2 కవర్లు అయితే తీసుకున్నాను మామ. కవర్ వచ్చి 20 కేజీలు కవర్. ఇది 20 కేజీల కవర్ వచ్చి మనకి 250 రూపాయలు అయితే పడింది అనమాట. 2 కవర్లు తీసుకున్నాను నేను. 500 పెట్టి 2 కవర్లు అయితే తీసుకుని మన బండ్లు అయితే పెట్టేసి అనమాట. ఇక్కడ సరుకు అయితే మాత్రం క్వాలిటీగానే ఉంటుంది మా. రేటు కూడా కొంచెం ఎక్కువ ఉన్నట్టు అయితే అనిపిస్తుంది. అదే మనం బోయినపల్లి మార్కెట్కి వెళ్తాం కదా, అక్కడ మీద అయితే కొంచెం ఎక్కువగా అయితే అనిపిస్తుంది రేటు. కానీ సరుకు అయితే మాత్రం క్వాలిటీలో అసలు చూసుకునే అవసరం లేదు. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అన్నమాట సరుకు అయితే. ఒంటిమాడు మార్కెట్ ఎక్కడని చెప్పి చాలా మంది అయితే అడుగుతారు మా కామెంట్స్లో కూడా. మార్కెట్ ఎక్కడని చెప్పి అడుగుతూ ఉంటారు అనమాట. గూగుల్లో ఒకసారి మ్యాప్ ఆన్ చేసి, లేదంటే గూగుల్లో మీరు ఒంటిమాడు మార్కెట్ అని కొట్టగానే మీకు మార్కెట్ అయితే వచ్చేస్తాం దాని అడ్రస్తో సైతంగా. నేను ఎందుకంటే పూర్తిగా దీని అడ్రస్ అయితే చెప్పలేను, అందుకని చెప్పి మీకు చెప్తున్నాను అనమాట. ఇదైతే హైదరాబాద్ దాట అయితే పోవాలి, రామగుండం రోడ్డు, ఆ రోడ్డుకి అయితే వెళ్ళిపోవాలి. ఇది మీరు ఒకసారి గూగుల్లో కొట్టు చూడండి, మార్కెట్ ఎక్కడైనా మీకు క్లియర్గా తెలుస్తుంది, ఐడియా వస్తుంది అనమాట. నేనైతే మిర్చి వేసాను మా, ఒక 5 కవర్లు మిర్చి వేసాను. ఆ తర్వాత ఈ మ్యాంగో అమ్ముతున్నారు మా ఇక్కడ. రసాలు ఇవే. నేనైతే ఫస్ట్ బంగినపల్లి ఏమో అనుకున్నాను పైన ఉండగా, తర్వాత దింపు చూసిన తర్వాత రసాలు అనమాట. ఆ ట్రే వచ్చి మనకి 700 అయితే చెప్తున్నారు. ఈ మిర్చి చూడండి మామ, మిర్చి అయితే మాత్రం అసలు బేరాలు ఇలాగే ఆడతారన్నమాట. డైరెక్ట్ రైతులే కాబట్టి ఇక్కడ బేరాలు ఆడతారన్నమాట. ఒక రేట్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ సరుకు అయితే తీసుకుంటారు మామ. ఇక్కడ మనం బేరాలు ఆడటం అయితే భలే ఉంటుంది ఇక్కడ. సరుకు అయితే మాత్రం బయట మార్కెట్లో అంత బేరాలు అయితే ఉండవు పెద్దగా, కానీ ఇక్కడైతే మాత్రం బేరాలు ఉంటాయన్నమాట. మనం అయితే ఒక 5 కవర్లు మిర్చి వేసాం. మిర్చి వచ్చి మనకి చాలా క్వాలిటీగా ఉంది, బాగుంది మిర్చి అయితే. ఈ మిర్చి వచ్చి మనకి కవర్ 10 కేజీలు మామ. ఇది 10 కేజీలు కవర్ వచ్చి మనకి 200 పడింది. అంటే కేజీ 20 రూపాయలు అయితే మనకి మిర్చి అయితే అయిందన్నమాట. ఒక 5 కవర్లు అయితే వేసానమాట. 5 కవర్లు కలిపి మనకు ఒక 75 కిలోలు అయితే మిర్చి వచ్చింది. మనం అయితే ఎక్కువ రకాలు అయితే వేయమో. ఈరోజు కూడా ఒక 5-6 రకాలు అంతే. టమాటా, ఈ మిర్చి, బెండకాయ, ఈ టైప్ అయితే మనం ఒక 5-6 రకాలు వేసుకుని అయితే వెళ్ళిపోతాం. అంటే మార్కెట్ కూడా ఒకసారి చూద్దాం. నేను కూడా ఒక 2 రోజులు పని ఉంది నాకు, అందుకని చెప్పి ఒక రోజు సరికేసామంటే ఒక 2 రోజుల వరకు కూడా ఇది ఫుల్ క్వాలిటీగా అయితే కనపడుతూ ఉంటుంది. వ్యాపారం కూడా బాగానే జరుగుతుంది. అందుకని చెప్పి నేనైతే 2 రోజులకని చెప్పి సరుకు అయితే వేస్తాను అనమాట. అన్ని రకాలు వేయడం వల్ల కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాను. అదే మనం బోయినపల్లిలో ఉంటే ఒక 2 బస్తాలు మిర్చి వేస్తాం. 2 బస్తాలు కలిపి మనకి ఇంచుమించు 120 కిలోలు అయితే వస్తాయి. కానీ ఇప్పుడైతే మనకి 75 కిలోలు వచ్చిందన్నమాట మిర్చి. ఈ మార్కెట్ చూడమా చాలా ఖాళీగా ఉంది ఇప్పుడైతే. ఇంకా టైం అవ్వలేదు పూర్తిగా రైతులు రావడానికి, సరుకు తేవడానికి ఇంకా పూర్తిగా టైం అయితే అవ్వలేదు. ఈ వంకాయ కవర్ వచ్చి 300 చెప్తున్నారు మా. 15 కేజీలు కవర్ ఇది. ఈ 15 కేజీల కవర్ వచ్చి మనకి 300 అయితే చెప్తున్నారు. వంకాయ అయితే చాలా బాగుంది. నేనైతే ఈ వంకాయ తీసుకోలేదు మా, బ్లాక్ వంకాయ ఇంకొక వంకాయ తీసుకున్నాను. మో వంకాయ అంటారు కదా, మనం గుత్తి వంకాయ వండుకుంటాం, ఆ వంకాయ అయితే తీసుకున్నాను నేను ఈరోజు. ఈ మార్కెట్లో ఆకుకూరలు కూడా దొరుకుతాయి మా. ఆకుకూరలు కూడా గట్టిగా నమ్ముతారు ఈ మార్కెట్లో. నేనైతే కొత్తిమీర అయితే తీసుకున్నాను. కొత్తిమీర వచ్చి మనకి 20కి 5 కట్టలు చొప్పున అయితే నేనైతే ఒక 400 రూపాయలు కొత్తిమీర అయితే తీసుకున్నాను అనమాట. 20కి వచ్చి మనకి 5 కట్టలు వస్తాయి. 20కి 5 కట్టలు చొప్పున నేనైతే తీసుకున్నాను ఒక 400కి. మిర్చి అయితే చాలా బాగుంది మా. మిర్చి కూడా చాలా ఎక్కువ ఉంది మార్కెట్లో, అమ్ముతూనే ఉన్నారు. మిర్చి అయితే చాలా ఎక్కువ ఉంది. ఈ కీరా కూడా ఉంది మా. కీరా అయితే నేనైతే వేసుకోలేదు, కానీ కీరా కూడా ఉంది. రైతులు అయితే మాత్రం భలే తెస్తారు మా అన్నీ కూడా. ఇక్కడ ఇంకొకటి కూడా జరుగుతుంది. ఎలా అంటే ఇప్పుడు రైతులు బండి మీద తెస్తారు కదా, బండి మీద తెచ్చేప్పుడు బయటే వేరే వాళ్ళు అయితే కొనుక్కుని దాన్ని మార్కెట్లో తీసుకొచ్చి ఒక 50-100 రూపాయలు పెట్టుకుని దాన్ని మళ్ళీ మార్కెట్లో అమ్ముతారు. అలా కూడా జరుగుతూ ఉంటుంది. అంటే డైరెక్ట్ రైతుల దగ్గర వాళ్ళు తీసేసుకుంటారు ఒక రేటుకి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళే బండి వేసుకుని లోపలికి వచ్చి దాని మళ్ళీ ఒక 50 రూపాయలు 100 రూపాయలు వేసుకుని అమ్మేవాళ్ళు కూడా ఉంటారు అన్నమాట మార్కెట్లో. వాళ్ళైతే మనకి తెలుస్తుంది, మనం చూస్తూ ఉంటే మనకి ఐడియా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట.
ఒకసారి బెండకాయ పట్టుకొస్తారు, మళ్ళీ అది అమ్మేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంకొకటి ఏదో పట్టుకొస్తూ ఉంటారు, అలా మారుస్తూ ఉంటారు అనమాట. దాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు. మనం బయట వెళ్ళి కొనేసి లోపలికి ఒక 50 రూపాయలన్నా వేసుకుని అయితే తెచ్చుకుని అమ్ముకుంటూ ఉంటారు అనమాట. ఈ టమాటో చూడమా, టమాటో వచ్చి 4 బాక్సులు వేసాను. టమాటో అయితే మాత్రం ఫుల్ క్వాలిటీ అయితే ఉంది, కాయ అయితే చాలా బాగుంది. దానికోసం కూడా పెద్ద యుద్ధం అయితే చేయాల్సి వచ్చింది అక్కడ, ఎందుకంటే బేరం తెగలేదు చాలాసేపు. మనం అయితే నుంచొని చూస్తూ ఉన్నమాట. ఒక అతను అయితే 15 ట్రేలకి బేరం ఆడుకుంటున్నాడు అనమాట. ఆ 15 ట్రేలకి బేరం ఆడిన తర్వాత మనం ఆయన రేటు మీద మనం కూడా ఒక 4 బాక్సులు అయితే టమాటా అయితే వేసాం. సొరకాయ కూడా చాలా క్వాలిటీగా ఉంది. సొరకాయ వచ్చి నేను 2 కవర్లు తీసుకున్నాను. ఆ 2 కవర్ల సొరకాయ కూడా మనకి 500 పడింది. సొరకాయ అయితే చాలా బాగుంది. కొంచెం కాయ పొడవు ఉంది, కానీ పొడవు ఉన్నా కానీ మొత్తం లేతకాయ చాలా బాగుంది. ఈ బెండకాయ చూడండి ఎంత బాగుందో, పట్టుకుంటుంటే జారిపోతుంది చేతిలోంచి బెండకాయ. మనమైతే కవర్ 250 రూపాయలకి వేసాము. 15 కేజీల కవర్ 250 రూపాయలకి అయితే వేసాం. ఆ తర్వాత మళ్ళీ మనకి ఆ రేట్లు అయితే బెండకాయ దొరకలేదు. తర్వాత కూడా నేను ఇంకొక 4 కవర్లు అయితే వేసాను, కానీ ఆ రేట్కి అయితే దొరకలేదు. ఈ బీరకాయ కవర్ వచ్చి మనకి 900 చెప్తున్నారు. 15 కేజీల కవర్ 900 చెప్తున్నారు బీరకాయ. అంటే అసలు కేజీ ఎంత పడిందో చూడండి. 900 అంటే 900, 800 ఈ రకంగా అయితే బీరకాయ అయితే ఉంది. బీరకాయ ఒక్కటే టాప్ రేట్లో ఉంది ఇక్కడే కాదు, బోయినపల్లి మార్కెట్లోనే హైబ్రిడ్ బీరకాయ అదే ఇంచుమించు 35-40 రూపాయలు అయితే అదే అమ్ముతున్నారు. కాబట్టి ఇక్కడ ఈ బీరకాయ ఆ రేట్లో ఉండడం అయితే తప్పేం లేదు. మనకైతే ఆ బెండకాయ తర్వాత మొత్తం అంతా తిరిగిన తర్వాత మళ్ళీ మనకు ఆ 250 రూపాయలు రేట్ చేసి అంత క్వాలిటీ బీరకాయ అయితే బెండకాయ అయితే దొరకలేదు ఈ బెండకాయ కూడా చాలా బాగుంది. ఇది వచ్చి మనకి 10 కేజీల కవర్. 10 కేజీల కవర్ వచ్చి మనకి 200 అయితే పడింది. తర్వాత నేను 2 కవర్లు వేసాను ఈయన దగ్గర. 2 కవర్లు కలిపి మనకి 400 అయితే అయినాయి అన్నమాట. బెండకాయ వచ్చి ఒక 4 కవర్లు అయితే బెండకాయ వేసాను. నల్ల వంకాయ వేసాను. ఆ నల్ల వంకాయ వచ్చి 300 కవర్. 15 కేజీల కవర్ వచ్చి మనకు 300 పడింది. తర్వాత మిర్చి వేసాను, కొత్తిమీర వేసాను. మీకు ఇంకా చూపించలేదు ఏంటంటే సొరకాయ వేసాను. ఇంకా అన్నీ మీరు చూసినాయే. నేనైతే ఇవే వేసాను ఇంతకు మించి సరుకు అయితే వేయలేదు. గోకరకాయ వచ్చి మనకి కవర్ వచ్చి గోకరకాయ కూడా ఇంచుమించి కేజీ 40 రూపాయలు చెప్తున్నారు. కాకరకాయ కూడా కేజీ 40 రూపాయలు అయితే కాకరకాయ ఉంది. కాకరకాయ ఒకటి గోకరకాయ ఒకటి కొంచెం ఎక్కువ రేట్లో ఉన్నాయి గోరుచిక్కుడు అయితే మాత్రం 150 రూపాయలు కవర్ చెప్తున్నారు. కేజీ వచ్చి 10 రూపాయలు అయితే పడుతుందన్నమాట గోరుచిక్కుడు అయితే. నేనైతే వేయలేదు. మార్కెట్ నుండి బయటకు వెళ్ళిపోతుంటే ఈ నిమ్మకాయ కనిపించింది నిమ్మకాయ కూడా వేసిన తర్వాత నిమ్మకాయలు ఎలా అంటే 10కి 4 కాయలు చెప్పిన అయితే నిమ్మకాయలు అయితే వేసాను 10కి 4 కాయలు ఇచ్చారు. మనం అయితే 10కి 2 కాయలు అయితే అమ్ముతుంది. దాంట్లో 10కి 4 కాయలు ఇచ్చారు నిమ్మకాయ అయితే చాలా బాగుంది. మొన్న నుంచి నిమ్మకాయ వేద్దాం అనుకుంటున్నాను, కానీ మనకైతే కుదరట్లేదు మార్కెట్లో. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు నిమ్మకాయ ఉందా అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. మనం మార్కెట్ నుండి బయటకు వెళ్ళేసరికి టైం అయితే మాత్రం 9:30 అవుతుంది చాలా ఎర్లీగా అయితే మార్కెట్ నుండి బయటకి అయితే వెళ్ళిపోయాను నేను. ఎందుకంటే మనం చాలా తక్కువ రకాలు కొన్నాం కదా, తక్కువ రకాలు కొంచెం తక్కువ సరికే కొన్నాం. కాబట్టి మనకు మార్కెట్ అయితే చాలా త్వరగా అయితే అయిపోయింది. ఇదైతే షామీర్పేట లేక్ షామీర్పేట లేక్ అంటే ఇది ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడ భలే ఉంటుంది. చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ క్లైమేట్ అయితే. నైట్ అయ్యేసరికి ఇక్కడ ఫుల్ జనం అయితే ఉంటారు. మనం మార్నింగ్ వెళ్ళేటప్పుడే చాలా మంది జనం అయితే ఉంటారు అన్నమాట ఇక్కడ షామీర్పేట లేక్లో. ఈ ఒంటిమూడు మార్కెట్ అయితే మాత్రం మనకి 50 కిలోమీటర్ల పైన వస్తుంది 50 కిలోమీటర్లు అంటే ఈ బండి ఉంది కాబట్టి మనం ఏదో కొంచెం ఈజీగా అయితే వెళ్ళి వచ్చేసాం. అదే మన చిన్న ఆటో మీద వెళ్ళి రావాలంటే ఒళ్ళు అంతా పులుసు అయిపోతుంది. నేను లాస్ట్ టైం వెళ్ళి వచ్చిన తర్వాత నాకైతే 2 రోజులు బాడీ పెయిన్స్ అయితే తగ్గలేదు ఎందుకంటే అప్పుడు కూడా నేను ఫుల్ ఎండలో అయితే వెళ్ళాను. కానీ చాలా దూరం అనిపించింది నాకు. ఈ ట్రాఫిక్లో బండి తోలి అక్కడ వరకు వెళ్ళి అక్కడ సరుకు కొని మళ్ళీ అక్కడ నుంచి సరుకు వేసుకొచ్చేసరికి ఒళ్ళంతా పులుసు అయిపోయింది అనమాట. నేనైతే నర్సరీ దగ్గర అయితే ఆపేసాం నర్సరీ దగ్గర ఆపేసి సరుకు అంతా దింపేసిన తర్వాత సరుకు అయితే సర్దుతున్నాం అన్నమాట. చాలా రకాలు అయితే ఉన్నాయి ఈరోజు. కాబట్టి ట్రైలు వేసేసి సరుకు అంతా మన బండి చుట్టూరు అయితే పేర్చుకోవాలి ఈరోజు అయితే. క్లైమేట్ అయితే మాత్రం ఎప్పుడు వర్షం వచ్చేద్దామా అన్నట్టు అయితే ఉంది పైన మబ్బు వేస్తూనే ఉంది. అసలు నేనైతే ఈరోజు గట్టి కొడుతుంది అనుకున్నాం వర్షం, కానీ చాలాసేపు అయితే వర్షం అయితే లేదు. అంటే పొద్దున్నంతా కూడా వర్షం లేదు. నైట్ అయ్యేసరికి డైలీ చినుకులు పడుతున్నాయి నైట్ అయ్యేసరికి. మరి ఇవాళ ఎలా ఉంటుందో చూద్దాం. నేనైతే బెండకాయ అయితే కేజీ 40 రూపాయలు అమ్ముతున్నాను మనమైతే 20-22 రూపాయలు అయితే పడింది యావరేజ్గా. మనమైతే బెండకాయ వచ్చి 40 రూపాయలు అమ్ముతున్నాం. మిర్చి వచ్చి 40 రూపాయలు అమ్ముతున్నాం. మిర్చి కూడా మనకి 20-22 రూపాయలు అయితే మిర్చి పడింది. అలాగే వంకాయ 40, దొండకాయ 40, ఈ సొరకాయ అయితే కాయ 20-30 సొరకాయ అయితే అమ్ముతున్నాం. అలాగే నిమ్మకాయ వచ్చి 10కి 2 కాయలు అయితే నిమ్మకాయ అమ్ముతున్నాం. టమాటా వచ్చి 50కి 2 కిలోలు అయితే టమాటా అమ్ముతున్నాం. బంగాళదుంప అయితే మాత్రం నేను బయట నుంచి అయితే తెప్పించాను బస్తా. ఇప్పుడు మన సబ్స్క్రైబర్ ఆయన అయితే నాకు ఒక బంగాళదుంప బస్తా తెచ్చివ్వండి అంటే ఇలాగే ఈ రూట్లోనే వెళ్తారన్నమాట. ఆయన ఒక బంగాళదుంప బస్తా అయితే నాకు తెచ్చి ఇచ్చారు ఆయన. బంగాళదుంప వచ్చి మనకి కేజీ 15 రూపాయలు అయితే పడింది. అదైతే మనం బోయినపల్లి మార్కెట్ నుంచి అయితే తెప్పించామన్నమాట. ఒక ఆనపకాయ కవర్ కూడా వేసాను ఆనపకాయ కవర్ వచ్చి మనకి 150 రూపాయలు పడింది. ఇన్ని రకాలు ఉండడం వల్ల కస్టమర్లు అయితే ఆగుతున్నారు ఆగిన వాళ్ళు ఎవరు కూడా 50 రూపాయలు తక్కువ అయితే అవ్వట్లేదు. 100, 120, 150, 170, 250 రూపాయలు కూడా బిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట ఈ రోజు అయితే. అంటే రకాలు ఎక్కువ ఉన్నాయి కదా, అదొక కేజీ వేసుకునేసరికి ఇంచుమించుగా 200 రూపాయలు దాటేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కస్టమర్ వచ్చాడంటే మనకు కనీసం 100 రూపాయలు బిల్ అయితే అవుతుందన్నమాట. కాబట్టి మనం సరుకు ఎక్కువ వేస్తే ఏంటంటే రకాలు ఉన్నాయి కాబట్టి ఎంత సరుకు వేస్తే అంత వ్యాపారం అయితే జరుగుతుంది. ఇప్పుడు కస్టమర్లు మనకి ఎంతమంది ఆగాలో అంతమంది ఆగుతారు డైలీ. కానీ మన దగ్గర ఒకటే రకం ఉందంటే 30 రూపాయలు పెట్టుకుంటారు. 4-5 రకాలు ఉన్నాయంటే మాత్రం ఒక 70, 80, 100 రూపాయలు అయితే అవుతూ ఉంటుంది అన్నమాట. మనకైతే ఈరోజు సరుకు వచ్చి మనకి మొత్తం కలిపి డీజిల్ అయితే 700 డీజిల్ అయితే అయింది
ఇవన్నీ కలుపుకుంటే మనకు వచ్చి మొత్తం కలిపి ఒక 7,600 రూపాయలు అయితే సరుకు, డీజిల్, బంగాళదుంప బస్తా ఇవన్నీ కలిపి మనకి 7,600 ఖర్చు అయితే వచ్చింది ఈరోజు. కానీ వ్యాపారం అయితే మాత్రం బాగానే జరుగుతుంది. ఇదే వ్యాపారం చివరి వరకు జరిగితే మాత్రం ఈరోజు మనం డబ్బులు అయిపోయి ప్లస్కి అయితే వచ్చేస్తాం. మిగిలిన సరుకు మనం రేపు పొద్దున్న అమ్మితే మనకి మనకి ఎంత అమ్మితే అంత లాభం కింద అయితే ఉంటుంది. నేనైతే 2 రోజులకైనా వేసాను సరుకు. అంటే మనకి ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఏ రోజు అమ్మింది ఆ రోజే రేపు పొద్దున్న లెక్కేసుకోకూడదు అంటారు. కానీ నేనైతే 2 రోజులకి వేసాను. సరుకు క్వాలిటీగా ఉంది కదా, 2 రోజులు కాదు 3 రోజులు అమ్మినా కానీ ఇదైతే అసలు చెక్కు చెదరదు మా సరుకు అయితే. కస్టమర్లు అయితే ఆగుతూనే ఉన్నారు, చాలా బాగా కొంటున్నారు, అవుతూనే ఉంది వ్యాపారం అయితే. బంగాళదుంప కూడా చాలా బాగుంది మామ, చాలా బాగుంది బంగాళదుంప అయితే. సైజు కూడా కరెక్ట్గా ఉంది, దుంప కూడా చాలా బాగుంది అన్నమాట. అందుకని చెప్పి బంగాళదుంప కూడా స్పీడ్గానే పోతుంది. మనం అయితే కేజీ ఏదైనా సరే 40 రూపాయలు అమ్ముతున్నాం మామ. 40 రూపాయలు అమ్ముతున్నాం అంటే మనకి 50-50 మార్జిన్ అయితే ఉంటుంది. కానీ సరుకు అంతా అయితే 50-50 మార్జిన్ అనమాట. మళ్ళీ దీంట్లో ఎంతో కొంత మిగిలి అది వేస్టేజ్ అయిందంటే మనకి అంత మార్జిన్ కూడా ఉండదు, అది కూడా మిగలదన్నమాట. చాలామంది ఏమనుకుంటారంటే కేజీ 20 కొన్నాం, 40 అమ్ముతున్నాం, 15 కొన్నాం, 30 అమ్ముతున్నాం, నీకు 50-50 మార్జిన్ ఈ రకంగా మాట్లాడుతుంటారు. కానీ ఎంత వేస్టేజ్ అవుతుంది అనేది మీకు ఎవరికి తెలియదు. ఈ మధ్య నేను వేస్టేజ్ అయితే పెద్దగా చూపించట్లేదు మనం. ఇంతకు ముందు అయితే వేస్టేజ్ వచ్చినప్పుడు ఆవుల దగ్గర పట్టుకెళ్ళి వాటికి వేసేవాడిని. కానీ ఇప్పుడైతే ఆవుల దగ్గరికి వెళ్ళడానికే కుదరట్లేదు, ప్లస్ వచ్చిన వేస్టేజ్ని మీకు చూపించడానికి కూడా కుదరట్లేదు అన్నమాట. అందుకని చెప్పి మీకు తెలియట్లేదు. కానీ వేస్టేజ్ అయితే మాత్రం చాలా ఎక్కువ వస్తూ ఉంది. వేస్టేజ్ ఇవన్నీ లెక్కేసుకుంటే మనకి అంత అయితే ఉంటుంది. మనం ఇప్పుడు మనం కేజీ 15 రూపాయలు కొన్నాం, 15 రూపాయలకి అమ్ముతున్నాం, అదే 30 రూపాయలకి అమ్ముతున్నాం, 15 రూపాయలు మిగులుతుంది అనుకుంటాం. కానీ మనం దాంట్లో వేస్టేజ్ తీయాలి, తరుగు తీయాలి, ప్లస్ మనం కేజీ వేసామంటే కేజీ కరెక్ట్గా ఏం కదా, మనం దానిపైన 50 గ్రాములు, 80 గ్రాములు, 100 గ్రాములు కూడా పోతూ ఉంటుంది ఒక్కోసారి. అవన్నీ లెక్కేసుకుంటే మనకి ఇప్పుడు 15 రూపాయలు మార్జిన్ వేసుకుంటే 5 రూపాయలు ఖర్చులు అయితే పోతాయి, మనకు 10 రూపాయలు అయితే మిగులుతుంది అన్నమాట. కానీ 10 రూపాయలు మిగిలినా కానీ వ్యాపారం అయితే మంచి వ్యాపారమే. ఆ రకంగా మిగిలినా కూడా మంచి డబ్బులు అయితే వస్తాయన్నమాట మన చివరికి. మనకైతే మాత్రం వ్యాపారం చాలా బాగా జరుగుతుంది. సాయంత్రం 6 దాటేసింది, జనం అయితే గట్టిగా ఆగుతారు ఇప్పుడు ఈ టైంలో. అందరూ ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, ఆఫీసుల నుంచి ఇవన్నిటి నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, పనుల నుంచి. కాబట్టి ఈ టైంలో మనకు వ్యాపారం అయితే గట్టిగా జరుగుతుంది అన్నమాట. కానీ ఈ టైంలోనే మొదలవుతుంది మా వర్షం కూడా. లాస్ట్ టైం కూడా ఇలాగే వచ్చింది. ఇక ఇప్పుడు చూడండి వర్షం ఎలా ముంచేసిందో మొత్తం. అసలు మామూలుగా అయితే రావట్లేదు, చిత్తకొట్టు పాడేస్తుందన్నమాట సాయంత్రం అయ్యేసరికి. సరిగ్గా మనకి వ్యాపారం టైంలో కొట్టింది మా వర్షం. టైం ఎంత అయిందంటే మనకి 8 అయింది, 7:30 నుంచి 8 అవుతుంది. 7:30 నుంచి 8 అంటే ఈ టైంలో మనకి ఫుల్ వ్యాపారం అవుతుంది అన్నమాట. మన పొద్దున్న నుంచి మనం కాసు కూర్చునేది అంతా కూడా ఈ టైం కోసమే. పొద్దున్న నుంచి మనం అలా ఒగ్గబెట్టుకుని ఉంటాం, వ్యాపారం ఏదో జరుగుతుంది, కొంచెం కొంచెంగా జరిగినట్టు అయితే ఉంటుంది అన్నమాట. కానీ సాయంత్రం మనం ఎంత చేయాలన్న వ్యాపారం అంతా కూడా సాయంత్రం జరుగుతుంది. కానీ అదే టైంలో ఈ వర్షం ఇలా కొట్టేసరికి రోజు మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. దాని గురించే సరుకు కూడా ఎక్కువ వేయలేకపోతున్నాం. అందులోకి మనం రోడ్డు మీద కూడా పెడతాం కదా, మనకి షెల్టర్ ఏమి ఉండదు, ప్లస్ ఈ సరుకు అంతా తడిసిపోయిందంటే పాడైపోతుంది. కాబట్టి చాలా ఇబ్బంది అయిపోతుంది. అప్పటికప్పుడు ఈ బరకం ఉంటే అది వేసాను, కానీ అయినా ఆగలేదు. నేను అది తెచ్చి వేసేలోపే మళ్ళీ వర్షం అయితే మొదలైపోయింది. గట్టి కొట్టింది మా ఒక గంట గట్టి కొట్టిన తర్వాత వర్షం అయితే ఆగింది. మళ్ళీ గొడుగులు కట్టి వ్యాపారం అయితే మొదలుపెట్టాను. గొడుగులు ఇంకా కట్టలేదు, కానీ వ్యాపారం అయితే మొదలుపెట్టాను. కానీ ఇంకా వర్షం పడతానే ఉంది చినుకులు. మళ్ళీ మొత్తం తడిసిపోతాయి, ఇందుకు మళ్ళీ సరుకు పాడైపోతుందని చెప్పి మళ్ళీ గొడుగులు అయితే కట్టాను. గొడుగులు కట్టిన తర్వాత అయితే మళ్ళీ వ్యాపారం అయితే జరుగుతూ ఉంది. అంటే పర్లేదు, ఇంకా వర్షం హడావుల్లో ఉంటారు మా జనం అందరూ కూడా. తడిసిపోతామన్న కంగారులో ఇంటికి వెళ్ళిపోతుంటారు అన్నమాట. దానివల్ల వ్యాపారం అయితే పెద్దగా జరగదు. ఇంకా అసలు ఈరోజు ఎంత మంది ఏంటి అనేది అయితే చూద్దాం. మా ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే ఒక లైక్ చేయండి. మా లైక్ చేస్తే కొంచెం మనకి రీచ్ అయితే పెరుగుతుంది. ఈ మధ్య కొంచెం రీచ్ డౌన్ అయింది, కొంచెం లైక్ చేయండి మా వీడియోని. మనకి ఫోన్పేలో వచ్చి 3,600 అయితే ఫోన్పేలో పడింది మా. ఈ 3,600 అంటే మనకి చాలా ఎక్కువ పడింది ఈ రోజైతే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అంత ఫోన్పే అయితే ఎప్పుడు పడలేదు అన్నమాట. క్యాష్ వచ్చి 2,900 వచ్చింది. మొత్తం కలిపి 6,500 మా. దాంట్లో నుంచి 7,600 సరుకు తీసేస్తాం. మనకి ఇంకా 1,100 అయితే బ్యాలెన్స్ ఉందన్నమాట. ఈ 1,100 కాకుండా మనకైతే సగం పైన సరుకు అయితే ఉంది మన దగ్గర. ఇంకానే చాలా సరుకు అయితే ఉండిపోయింది, సగం సరుకు కూడా అవ్వలేదు అన్నమాట. సరుకు అయితే చాలా ఉంది. కాబట్టి మనకైతే మంచి వ్యాపారం జరుగునాయి. ఈ వర్షం లేకపోతే మనకైతే ఈ రోజు డబ్బులు అయిపోయి మనం అయితే ప్లస్కి వచ్చేద్దాం. మిగిలిన సరుకు మనకి రేపు పొద్దున ఎంత అమ్మితే అంత లాభం కింద అయితే ఉన్నా. కానీ వర్షం తప్ప అయితే చాలా గట్టి కొట్టింది మామ. సరే రేపు పొద్దున అయితే చూద్దాం అసలు మిగిలింది ఎంత ఏంటి అనేది అయితే. ఇది వ్యాపారం.